తరాలు మారిన రజకుల జీవితాల్లో మార్పు లేదు. భారతీయ రజక విద్యుత్ సేవ సంక్షేమ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నంద్యాల పట్టణంలోని నిశాంతి భవనంలో సంఘ వ్యవస్థాపక నాయకులు మాట్లాడుతూ తరతరాలుగా రజకుల కుల వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నప్పటికీ ఆర్థిక పురోగతి లేక దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. ఎన్ని పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా రజకుల జీవన విధానంలో మాత్రం మార్పు రావడం లేదు. దశాబ్దాలుగా రజకుల సమస్యలుగానే మిగిలిపోయాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రజక సమస్యను గుర్తించి సరైన విధానాలను అనుసరించాలని అన్నారు. సంవత్సరాల తరబడి రజకులు పడుతున్న కష్టాలు తీరాలంటే ప్రభుత్వం రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ జాబితా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చేసి పార్లమెంటుకు ఎస్సీ జాబితా బిల్లును పంపి ఆమోదం పొందేలా చేయాలని ఆయన అన్నారు. నేటికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు వచ్చిన పూర్తి స్వాతంత్ర రజకులకు రాలేదన్నారు. నేటికి గ్రామాలలో వివక్ష, స్త్రీలపై లైంగిక వేధింపులు, దౌర్జన్యాలు, గ్రామ బహిష్కరణలు జరుగుతున్నాయని, ఈ విషయమై ప్రభుత్వానికి విన్నవించిన నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందన్నారు. ఈ రోజు పండుగ వాతావరణంగా ఉంది కాబట్టి ఆమె కూడా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి ఇక్కడ విశ్వనగర్ టీడీపీ, నా పేరు రామ మద్దయ్య అండి. విశ్వనగర్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉంటున్నాను. ఇలా రజక సోదరుల సమావేశానికి ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మన ఫయాజ్ గారు ఇక్కడ రావడం కూడా ఆయనకు నా కృతజ్ఞతలు. ఇక్కడ మా విశ్వనగర్ లో మాతో ఈక్వల్ గా చాలా మంది ఇక్కడ రజక సోదరులు చాలా కొంచెము మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకందరికీ కొన్ని ఏదో సబ్సిడీ లోన్స్ కానీ ఏమైనా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయము. దీనికి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విశ్వనగర్ లో అందరూ ఆల్మోస్ట్ 90% అంతా కుల వృత్తుల మీద బతికే వాళ్ళమే సార్. 90% లో ఆల్మోస్ట్ 40% మేము ఉన్నాము, ఆల్మోస్ట్ 30% వాళ్ళు ఉన్నారు. సో ఇది చేస్తే కొంచెం బాగుంటుంది సార్. అది కాకుండా ఇంకా గంగమ్మ గుడి అని ఇది ఒక ఇష్యూ చెప్పారు, అది కూడా చూస్తే బాగుంటుంది సార్. థ్యాంక్స్ అలాట్. రజకుల సమావేశానికి ముఖ్య అతిథిగా మన నంద్యాల జిల్లా నియోజకవర్గం యువ నాయకుడు, కాబోయే ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా ప్రైజ్ గారు మనకి ఇక్కడికి వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. మా అందరి తరఫున కూడా, ఇక్కడికి వచ్చిన వారి అందరి తరఫున కూడా పేరు పేరున మీకు ఒక నమస్కారాలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషకరమైన విషయం మీరు రావడము. మన స్టేట్లోనే రజకులకు, మన రాయలసీమలోనే వీళ్ళిద్దరికీ రావడం జరిగింది. ఎంతో గౌరవించాల్సిన విషయం ఇది. కావున వాళ్ళందరికీ కూడా మీరు కూడా అన్ని విధాలుగా వాళ్ళకు రావాల్సిన సబ్సిడీ కానీ ఇంకో విధంగా కానీ ఏమైనా కూడా మీరు కూడా మీకు ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సంఘం తరపున మీ దగ్గరికి ఏ విషయంలో వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా మీరు సహకరించాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజులలో ఎన్నో జనరేషన్ వచ్చిన తర్వాత అన్ని మారిపోయాయి. అన్ని మారిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంటికి కావాల్సిన, ప్రతి ఉన్నవానికి లేనివానికి, మధ్య రైతుకు, పెద్ద రైతుకు, ఒక వ్యాపారస్తునికి, ఒక జాబ్ చేసే వారికి, ప్రతి వారికి కావాల్సింది ఎవరో రజకులే. రజకులు లేనిది ఆ ఇంటి కార్యక్రమే జరగదు. ఏ కార్యక్రమం అయినా సరే, మనిషి కార్యక్రమం కానీ, చెడు కార్యక్రమం కానీ. ఈ రోజు